నమస్తే సార్. నమస్తే. అదే మొన్న చేసింటే మీరు 8, 9 టైంలోనే నేను ఖాళీగా ఉండేది. అప్పుడు చేయమన్నారు మీరు, అందుకు చేస్తున్నా. ఆ! ఎవరు మాట్లాడేది? నా పేరు సుబ్బరాయుడు. చెప్పండి. హిందూ సార్ నేను. హ్మ్. ఏం లేదు సార్, మీరు చే మీ స్థాయిలో ఉండే వాళ్ళు చేసే పని కాదు సార్ అది. అది మీరు రామాయణం చూపించారు, మనం చూసిన ఇవి రాముడు అబద్ధం ఆడని ఒకటి చెప్పారు. శూర్పణఖ విషయంలో కూడా అబద్ధం ఆడని ఒకటి చెప్పారు. అవన్నీ అటు పక్కన పెడితే పరశురాముడు ఎక్కడ సార్? ఆ పరశురాముడు ఒక రాజ్యాన్ని వీళ్ళు జయించినాడు, వీళ్ళు చంపినాడు, కానీ వాళ్ళ భార్యలను పిల్లలను చంపలేదు సార్. మాకు తప్పు సార్ అది. ఎందుకంటే భాగవతం నేను చూసినా కూడా చెప్తున్నాను సార్ మీతో. ఎందుకు సార్ అది మీరు? మీ భాగవతం సార్, వ్యాస భాగవతము. అదేమి సార్ భాగవతం శ్లోకాలని నువ్వు సార్, మీకు విషయం సార్, మీరేమనుకోకూడదు చెప్తా. సంస్కృతం నాకు వచ్చు సార్, నేను చదువుతా సంస్కృతం కూడా, నేను వచ్చు సార్ నాకు. మీరు ఏ గ్రంథంలో చూశారు పరశురాముడి గురించి అంటున్నా? పరశురాము గురించి ఏ గ్రంథంలో చూశారంటారా? భాగవతంలో సార్, శ్రీమద్ భాగవతంలో ఉంది. నవమ స్కందం ఏదో ఉండాలి అది. ఉంది సార్, నేను చూశాను సార్. ఉంది సార్, ఉంది. చెప్పండి. మీరు ఆవేశపడకుండా ప్రశాంతంగా మాట్లాడితే నేను మీతో మాట్లాడతా. ఓకే సార్, చెప్పండి. ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. విన్న తర్వాత మాట్లాడండి. చెప్పండి. పరశురాముడి గురించి భాగవతం మాత్రమే కాదు, ఇంకా ఇతర గ్రంథాల్లో కూడా ఉందన్న సంగతి మీకు తెలుసా? ఉంది, నిజమే ఉన్నది. ఒకసారి మీ దగ్గర దేవి భాగవతం ఉంటే తీయండి. దేవి భాగవతం కూడా ఉంది కాదు సార్, బయట సార్ ఉంది సార్, కరెక్ట్ సార్. దేవి భాగవతంలో కూడా ఉండాలి, తెలుసు నాకు కూడా విషయము. కానీ దేవి మీరు చెప్పింది నిజమే, కరెక్టే. దేవి భాగవతం ఉంది. ఇక రామాయణం తక్కువ ఉంటుంది, దాంట్లో ఎక్కువ ఉంటుంది. చాగంటి గారు వీళ్ళు తర్వాత గరికపాటి వారు చెప్పిన విషయాలు మీరు వినే ఉంటారు, మీకు తెలుసు. అయినా నేను చెప్పాల్సిన విషయం కాదు, మీకు తెలుసు ఆ విషయం. చాగంటి గారు కూడా చెప్పిన విషయం మీరు వినే ఉంటారు. మీరు వినందే ఇంత క్వాలిఫై చేసుకొని మీరు ఇంత స్థాయిలో ఉండరు. కానీ ఎందుకంటే మీరు ఎందుకునో మీరు కొంతమంది మాటలు విని మీరు అవన్నీ వీడియో పెట్టున్నారు. కానీ నిజంగా చెప్పాలంటే మీరేం మంచి వాళ్ళే. మీరు దుర్మార్గులు నేను చెప్పలే, చాలా మంచి వాళ్ళు. ఎందుకో మీరు అట్లా విధంగా పెట్టారంటే వీడియోలు నాకు చాలా బాధగా ఉంది సార్. నాకు ఇప్పుడు నేను చెప్పిన మాట మీరు దేవి భాగవతంలో పరశురాముడి గురించి చదివారా అని అడుగుతున్నాను. చూస్తా సార్. దేవి భాగవతం గురించి విన్నాను, కానీ దేవి భాగవతంలో ఏ స్కందంలో ఉంది సార్? దేవి భాగవతంలో సరే, ఏ స్కందము మీకు పర్ఫెక్ట్గా చెప్పాలంటే స్కందం చేస్తుంది దయచేసి చెప్తాను. ఓకే, నీకు మళ్ళీ ఫోన్ చేయను, ఎందుకంటే నాకు సమాధానం కాదు. ఫోన్ చేసి చెప్పండి ఉందా లేదనేది. తప్పేముందంటే ఏం తప్పలేదు సార్. నిజమే సార్, తప్పలేదు. నేను చెప్పిన విషయం మీరు దేవి భాగవతంలో చూసి అది ఉందా లేదా అనేది నాకు చెప్పండి. ఓకే సార్, తప్పనిసరిగా చెప్తాను సార్. అదిగా సార్. ఇప్పుడు సార్ ఒక మాట సార్, చిన్న మాట. మీరు ఏదంటే మాట్లాడుకోండి. ప్రజల మధ్యలో మీరు ఎందుకు అవతల వాళ్ళు ఇతర మీరు మధ్యలో ప్రజలను మీరు బాధపెట్టడం ఎందుకు? మీరు ఏదంటే డైరెక్ట్గా ఫోన్ చేసి మాట్లాడుకోండి. మీరు మాట్లాడండి వాళ్ళతో, వాళ్ళ బ్యాస్తో మీరు మాట్లాడండి. ఎందుకు మాట్లాడరు మీరు? ఏదంటే అదే మాట వాళ్ళు చెప్పొచ్చుగా. చెప్తే చెప్పారు నాదమ్మా, గోపి గారు అభి గారు చెప్తే నాతో మాట్లాడేది. నువ్వు లైన్ కలపన్నారు, నువ్వు లైన్ కలుపుని చేరేది అన్నారు. లైన్ కలిపితే నేనుండి లైన్ కలిపి మాట్లాడేంత అవసరం లేదండి. కాదులేండి, ప్రజలను మధ్యలో ఎందుకంటే మాకు తెలియదు కదా. నువ్వు ప్రజలు కొంతమంది తెలియదు ఉండి, చాలా మంది అమాయకులు కదా. వాళ్ళకు ఏ పురాణంలో ఏమన్నా తెలియదు. వాళ్ళకు మీరు చెప్పింది తింటారు, వాళ్ళు చెప్పింది తింటారు. మధ్యలో మేము కొట్లాడుకోవచ్చు వస్తాం సార్. ఇప్పుడు ఎందుకంటే ఎక్కడన్నా మేము కూర్చున్నప్పుడు అరువు మీద, వీధి అరువు మీద కానీ, రోడ్లో కానీ, ఎక్కడన్నా కూర్చున్నప్పుడు, టీ హోటల్ దగ్గర కూర్చున్నప్పుడు, చర్చ వచ్చినప్పుడు ఎప్పుడన్నా మీదేవుడు ఇట్లా అని ఊరికే ఘర్షణలు విధానం వస్తుంది. చెప్పా మాట గోపి గారికి కూడా. గోపి గారితో ఒకటే మాట్లాడినారు, నాతో మాట్లాడు, ఒకటే మాట చెప్తుంది, నాతో మాట్లాడు, ఆ మనిషి ఆయన నాతో మాట్లాడు అన్నాడు. ఒకటే మాట అన్నాడు. ఫోన్ కాల్స్ పెట్టాగా యూట్యూబ్ లో సార్? పెట్టారా? వాడితో మాట్లాడిన ఫోన్ కాల్స్ యూట్యూబ్ లో పెట్టాగా. నాతో మాట్లాడని ఎట చెప్పాడు? అదే సార్ అతయితే మీ దాంట్లో ఉంటుంది సార్, మీ చూస్తూ ఉంటుందా? నా ఛానల్లో ఉంటాయి కదా. ఓకే సార్, మీ ఛానల్ కూర్చోలేదు. నోరు తెరిస్తే
వాడి మాట ఎలా ఉంటుందో మీరు ఒకసారి వినే ఉంటారు వాడి వీడియోలో. విన్నా సార్. లా భాష విన్నా సార్, అంత విన్నా తెలుసు. ఇప్పుడు మీ అలాంటి వ్యక్తి హిందువుల్లో ఉన్నందుకు మీరు సిగ్గుపడాలా. అసలు భయంకరమైనటువంటి లా భాష. ఇప్పుడు మీరు నాకు ఫోన్ చేశారు. అవును సార్. మన ఇద్దరి మధ్య ఏమన్నా ఒక చెడు మాట ఏమన్నా వచ్చిందా? అబ్బే, ఆ టాపిక్ రాలేదు. అసలు మీరు ఇతరులతో మాట్లాడంగానే ఎప్పుడు వినలేదు కూడా. అది ఇప్పుడు మీరు హిందువు అని చెప్పారు, హిందువులే. మీకు ఒక అభ్యంతరం, నువ్వు చెప్పిన దాంట్లో నాకు ఇది ఇష్టం లేదు, ఇలా ఉందని లేదు గ్రంథాల్లో, నేను చదివిన గ్రంథంలో లేదని మీరు అడిగారు. అవును సార్. అవునయ్యా, నేను చదివిన గ్రంథం ఇప్పుడు దేవి భాగవతం కానీ వాటిలో ఉందండి, నేను ఎక్కడ ఉందో చెప్తాననే మాట నేను అన్నాను. సరే సార్, నిజమే లేదు. ఇప్పుడు దాని దగ్గర ఇబ్బంది ఏం లేదు. అలాంటి ఈ విధంగా మాట్లాడుకుంటే ఎవరైతే అయినా ఇబ్బంది లేదు. అది సార్, ఇబ్బంది లేదు. ఫోన్ చేయగానే బూతులు మొదలుపెట్టి లా భాష ఉపయోగించి భయంకరంగా మాట్లాడే వాళ్ళతోటి ఇప్పుడు మన నోరు కంపు చేసుకోవడమే కదా. నిజమే సార్, కరెక్ట్ లేదు, నిజమేనండి. మన నోరు కంపు చేసుకుంటూ వాడేదో అంటాడు, నేను 4 మాటలు వాళ్ళ అమ్మనో వాళ్ళ అక్కనో తిట్టాలిగా నేను కూడా. అబ్బా, నిజమే కదా మరి. ఇప్పుడు అది నాకు అవసరం. ఇప్పుడు గోచిగాడు అనేవాడు ఏమంటున్నాడు, సాంశరణాలతో మాట్లాడా అన్నాడు. ఆ మాట అన్నాడు. ఇప్పుడు నేను చాలా మంది పద్ధతిగా మాట్లాడే వాళ్ళతో చాలా మందితో మాట్లాడతాను రోజు హిందువులతోటి ఖాళీగా ఉన్నప్పుడు. చాలా మంది ఇప్పుడు మీలాగా ఇది కరెక్ట్ కాదన్న వాళ్ళతో కూడా నేను సామరస్యంగా మాట్లాడతాను, అట్టగా తిట్టని చెప్తాను, అభిప్రాయం చెబుతాను. తప్పులేదు సార్. ఇప్పుడు ఆ గోచిగాడు వాళ్ళ బ్యాచ్ ఎవరైతే ఉన్నారు ఫోన్ ఎత్తగానే బండబూతులు. నేను ఎందుకు మాట్లాడిన వాళ్ళతోటి ఎక్కువసేపు అంటే నేను వాళ్ళ అమ్మను వాళ్ళ అక్కనో తిట్టాలి, ఇంకా అది నాకు ఆ పాపం నాకు అవసరం లేదు కదా. మీరు తిట్టిన వీడియో నేను దొరకు ఎక్కడ చూడలేదు సార్. మీరు చిత్తంగా ఇప్పుడు వాళ్ళంత భయంకరంగా అమ్మలా బూతులు అమ్మలక్కలు నేను తిట్టంలే కానీ. అదే సార్, ఇప్పుడు ఇండే సార్, ఎక్కడ చూడలేదు. మీ కూడా చూసా, మీ వీడియో చూసా, మీ వీడియో కూడా ఎక్కువ కొద్దిగా చూసా. ఈ మధ్య చూసా, అంతకుముందు చూద్దాంలే. ఈ మధ్య మీ వీడియో చూడబట్టే కదా నాకు ఈ విషయం నాకు అర్థమైంది. ఏది శూర్పణఖ విషయంలోనూ, ఇతను మహామంత్రి దశరథుని మంత్రి సుమంతుని విషయంలోనూ రాముడు అబద్ధం చెప్పాడని మీరు చెప్పినట్టు ఇవన్నీ మీ వీడియో చూసి నాకు అర్థమైంది సార్. నాకు చూసా కదా, అందుకని. కానీ దాంట్లో బూతులు లేవు సార్, మీ విషయాల్లో బూతులు లేవు. మీరేం బూతులు మాట్లాడలే, ఒక్క బూతులు మాట్లాడలే మీరు. నాకు నచ్చింది ఏమంటే మీ దగ్గర మీరు హిందువు నుంచి క్రైస్తవులు పోయినా బాధ లేదు, క్రైస్తవు నుంచి పుట్టినా బాధ లేదు, నాకు ఏ బాధ లేదు, ఎవరు ఏ మతమైనా బాధ సార్. కాబట్టి దేవుళ్ళను ఎందుకు మీరు చేసుకోకుండా ఈ మధ్యలో ఈ ప్రజలను ఇరికిస్తారే అని అదొక్కటే బాధ అడిగినా కానీ నేను చెప్పేది కూడా ఏంటంటే, ఇప్పుడు సపోజ్ మీరు హిందువులు, మీరు రామాయణం మహాభారతాన్ని నమ్ముతారు, రాముని పూజిస్తారు. అవును సార్, నిజమే. ఏదన్నా మాట్లాడాలి, చెప్పుకోదలుచుకోవాలనుకుంటే మీరు రాముడి గురించి గొప్పతనం ఏదైనా ఉంటే మాట్లాడుకోండి, చెప్పండి బయట వీడియోలు పెట్టి. అది కదా. కృష్ణుడి గురించి మాట్లాడుకోండి, కృష్ణుడి గురించి చెప్పండి, మీరు పూజించుకోండి. లేదు మీ దగ్గర ఉన్న భగవద్గీతల కరపత్రాలు మాకు ఇవ్వండి, తెచ్చి మేము తీసుకుంటాం, మేము కూడా చదివి తెలుసుకుంటాం, తప్పే ఉందంట. అబ్బా, అంతకంటే ఇంకా సార్. ఇప్పుడు అది సరిపోయింది కానీ నువ్వు అట్టగా నువ్వు పక్కనోడు దాంట్లో ఏళ్ళు పెట్టి నీ బైబుల్లో యేసుక్రీస్తలా, నీ బైబుల్లో యో దేవుడు ఎలా అట్ట చేసాడు ఎట్ట చేసాడు అని చెప్పేసి నువ్వు ఎప్పుడైతే యువతలోడు జోలికి వస్తావు వాళ్ళు చూస్తా ఊరుకోరు కదా. అందరూ ఊరుకోరు కదా. వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ నిన్ను ప్రశ్నిస్తారు ఖచ్చితంగా. ఇప్పుడు సాంబశివరావు చేస్తున్న పని అదే. మీరు నా వీడియోలన్నీ మీరు గమనించినట్లయితే స్టార్టింగ్ లో అవతల వాడు ఏం మాట్లాడాడు వినిపించి దానికి కౌంటర్ ఉంటుంది ప్రతిదీ కూడా. ప్రతి వీడియోలో కూడా అవతల వ్యక్తి ఏం మాట్లాడాడు నేను వినిపిస్తాను, ఆ వీడియోలో స్టార్టింగ్ లో వినిపిస్తాను. ఆ వ్యక్తి మాట్లాడిన దానికి కౌంటర్ ఇది అని చెప్పి నేను ప్రారంభించి మాట్లాడతాను. లేకుండా నా వీడియోలో ఉండవు అసలు. అదే సార్, నేను ఈ మధ్య వాళ్ళ వీడియో చూద్దాం మీరు చూస్తానే నాకు, ఎందుకంటే మీ వీడియోలో బూతులు లేవు కానీ నీతులు ఉన్నాయి. కానీ నీతుల్లో కూడా ఇటువంటి ఉన్నాయి. ఏది ఎప్పుడు పరశురాముడు పచ్చిబిడ్డలు చంపాడు, చంపలేదు, పచ్చిబిడ్డలు చంపలే, రాజులు చంపాడు నిజమే. అయితే మున్నేడు సార్ అంటే 21 సారి దండెత్తాడు, చంపేశాడు, వాస్తవం ఒప్పుకునే దానికి. కానీ చెప్పు సార్. ఇక్కడ ఏంటంటే మీరు చదివిన పుస్తకంలో బహుశా అంతవరకు ఉండొచ్చు. దేవి భాగవతం అనే పుస్తకంలో 18 పురాణాల్లో ఒకటైనటువంటి దేవి భాగవతం అనే పుస్తకంలో తెలుసులే సార్ నాకు. తెలుసులే సార్. అందులో వచ్చేసి చతుర్థ స్కందము. అవసరం సార్. నాకు నోటెడ్, నాకు సంస్కృతం వస్తుంది సార్. దేవుడు ఏం ఇబ్బంది లేదు సార్. చతుర్థ స్కందము
చతుర్థ స్కందం 18వ అధ్యాయంలో కనుక చూసినట్టయితే ఓకే అబ్బా సార్ ఇక చాలు సార్. చతుర్థ స్కందం 18వ అధ్యాయంలో ఇక్కడ భూదేవితోటి విష్ణువు చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు? నేను వరాహాన్ని అయ్యాను అంటే వరాహ అవతారం. చెప్పండి సార్. నేను నరసింహాన్ని అయ్యాను, వామనుణ్ణి అయ్యాను, పరశురాముణ్ణి అయ్యాను. ఎందుకయ్యాను అంటారు? ఆ రూపాలు గాని ఆ చేసిన పాపాలు గాని ఎవరైనా ఎన్నడైనా ఇష్టపడతారా? అంటే ఆయన ఇష్టపడే అవతారాలు ఎత్తలా. 21 సార్లు క్షత్రియ సంహారం చేసి పరశురాముడిగా నెత్తుటేర్లు సృష్టించాను. ఇక్కడ రాసి ఉన్నది నేను చదువుతున్నానండి. 21 సార్లు క్షత్రియ సంహారం చేసి పరశురాముడిగా నెత్తుటేర్లు సృష్టించాను. ఇది ఎంత ఘోరం, ఎంత నీచం అంటే అతను చేసిన పని అతనే ఘోరం నీచం అని చెప్పుకుంటున్నాడు. ఎంత నీచం ఉన్న తర్వాత ఇక్కడ ఏమని రాసి ఉందంటే గర్భస్థ శిశువులను కూడా సంహరించాను. చెప్పండి సార్. గర్భస్థ శిశువులను కూడా సంహరించాను అన్నాడు. పరశురాముడు అవతారంలో ఉండి 21 సార్లు క్షత్రియ సంహారం చేస్తూ గర్భస్థ శిశువులను కూడా సంహరించా అన్నాడు. అంటే గర్భంలో ఉన్నటువంటి తర్వాత ఈ బ్రహ్మ వైవర్త పురాణం అనే పురాణంలో కూడా ఉంటది ఇదే విషయం. బ్రహ్మ వైవర్త పురాణం కూడా తెలుసు సార్, నాకు తెలుసులే. చెప్పండి సార్. సరే ఓకే సార్, చాలు. మీరు ఇచ్చే ఉదాహరణ చాలు. థ్యాంక్స్. మీ విలువైన సమయాన్ని నా కోసం కేటాయించి మాట్లాడినారు. సంతోషము. అదేనండి, మీరు చూసిన తర్వాత మళ్ళీ నాకు ఫోన్ చేయాలా? మీరు తప్పనిసరిగా లేదు సార్, తప్పనిసరిగా చూస్తాను. చూసి మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను. మళ్ళీ మీరు తీస్తారు ఫోన్. మళ్ళీ సార్ మీలో ఉన్నటువంటి గొప్పగా నాకు 2 వచ్చాయి సార్. మాటకు నిదానంగా సమాధానం ఇవ్వడము, ఫోన్ చేస్తానే ఎంతమంది కట్ చేయకుండా తీయడము, ఈ 2 వచ్చాయి సార్ నాకు. ఓకే, నేను మంచిగా మాట్లాడే సహోదరులతో చాలా మంచిగా మాట్లాడతానండి. అదే కాదు సార్, ఎవరైతే బూతులు మాట్లాడుతూ ఉంటారో వాళ్ళని ఎక్కువసేపు కొనసాగించను. ఎందుకంటే ఆవేశంలో నేను కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మలను వాళ్ళ అక్కలను తిట్టాల్సి వచ్చింది. అది నాకు ఇష్టం లేదు. నేను ఎందుకంటే స్త్రీలను గౌరవిస్తాను కాబట్టి నాకు చాలా గౌరవం కాబట్టి ఆడవాళ్ళు అంటే ఎవరైనా ఒకటే, వాళ్ళ అమ్మైనా మా అమ్మైనా వాళ్ళ అక్క చెల్లెళ్ళైనా మా అక్క చెల్లెళ్ళైనా ఎవరైనా సరే స్త్రీలను గౌరవించాలి కదా మనం, మానవత్వాన్ని మర్చిపోకూడదు. నిజమే కదా సార్. ఆ ఉద్దేశంతో మాత్రం నేను బూతులు మాట్లాడే వాళ్ళతో ఎక్కువసేపు మాట్లాడినట్టు. ఇప్పుడు చిన్న మాట సార్ చెప్పారు కదా, ఎత్త నార్యేసు పూజ్యంతే రమంతే తత్వదేవత అన్నారు కదా. స్త్రీని గౌరవించే వాళ్ళని మనం కూడా గౌరవించాలి. మిమ్మల్ని ఇప్పుడు నాకు కూడా గౌరవం, ఇప్పుడు మీరంటే నాకు కూడా గౌరవం పెరిగింది. నిజంగా సార్ మీకు ఫోన్ చేసిన తర్వాత నాకు కొంచెం గౌరవం పెరిగింది సార్, తగ్గలేదు సార్. అది తగ్గినది కొంచెం. నిన్న మీ మీద నాకు ఈ మధ్య అభిమానం ఉన్నది, కానీ రాత్రి కొంచెం నిన్న మీ వీడియో చూసి తగ్గింది. కానీ ఇప్పుడు ఫోన్ చేసే కల్లా ఇంకా పెరిగింది సార్. ఓకే సార్, మీ విలువైన సమయం నా కోసం కేటాయించారు. ధన్యవాదం సార్. చూస్తా సార్. అది నాకు ఫోన్ చేసి చెప్పండి అయ్యా, నువ్వు చెప్పింది తప్పనిసరిగా సార్. ఈ రోజు సార్ చెప్పండి సార్. ఇప్పుడు చెప్పారు సార్ బాబాయ్, ఇప్పుడు మా అబ్బాయికి క్యాకెట్ చెప్పారు సార్. రేపు దేవి వచ్చాడా, దేవి బాగా తెమ్మని చెప్పానా సార్? ఉంది సార్, మా దగ్గర ఉన్నాయి సార్ గ్రంథాలు. అడిగే సార్ అయితే గోపి ఈ అబ్బి వాళ్ళంతా ఇంత వేస్ట్ వాళ్ళు నా దృష్టిలో నిజమే సార్. మీరు చెప్తాంటే ఇప్పుడు నాకు మా హిందువుల మేము వాళ్ళ కోసం చాలా బాధపడి వస్తాం సార్. ఇప్పుడు నిజమే సార్, మీరు కరెక్ట్. మీరు చెప్తారు వాళ్ళు ఏమంటారంటే వాళ్ళు ఏంటంటే చెప్తారు సార్. చెప్తే నాకు అయినా మనకెందుకయ్యా ఆయన ద్వేషించే మనకి దేనికి? ఇప్పుడు నువ్వు నీ వాడిని నువ్వు పూజ, ఇప్పుడు నీ కొడుకు నువ్వు కానీ తండ్రిని కానీ పూజించుకో. ఇతర తండ్రి నీకేం పని ఉంది? వాళ్ళ దేవుడిని కానీ తండ్రిని కానీ మనకేం పని ఉంది ద్వేషించను? అదే కదా మరి, అంతే కదా. నువ్వు నమ్ముతున్నావు దేవుడు, నువ్వు రాముడిని నమ్ముతున్నావు. రాముడి గురించి చెప్పాయా నువ్వు? రాముడు పలానా మంచి పనులు చేశాడు, కృష్ణుడు పలానా మంచి పనులు చేశాడు అని నువ్వు చెప్పుకో. నీ దేవుడి గురించి గొప్పతనం ఉన్నప్పుడు నువ్వు దాని గురించి ప్రకటించు. ఏదన్నా ఉంటే వింటారు జనాలు. అంతేగాని నువ్వు పక్కన దాంట్లో నువ్వు వాళ్ళ దేవుడు మంచివాడు కాదు, వాళ్ళ దేవుడు అట్ట లేనిపోయిన అబద్ధాలు ప్రచారం చేస్తుంటే మరి నిన్ను ప్రశ్నించకుండా ఎలా ఉంటారు? ఎవరి పని వాడు చేసుకుంటే ఏ సమస్య ఉండదు కదా. అది కదా, అది ఎవరి పని వాళ్ళు చేసుకుంటే ఏ సమస్య ఉండదు. అసలు ఆ వీడియోలు చూసిన సహోదరులు కూడా బాధపడకుండా ఉంటారు కదా, క్రైస్తవులు కానీ హిందువులు కానీ.
సార్ 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 ఒక చిన్న మాట సార్, మన సమయం వచ్చింది, నాకు గుర్తొచ్చింది. ఒకరోజు మీకు అభి గారికి ఒక విషయం జరిగింది సార్. నేను విన్నాను, ఒక వీడియో విన్నాను. మీరేమన్నారంటే మీతో నేను డిబేట్ రాను, భాస్కర్ రాజు గారితో అయితే డిబేట్కి వస్తాను, మీతో రారని మీరు అన్నారు. అవును. అంటే ఆ మాటకి ఏమన్నా అంటే నేనైతే ఏమన్నాడు అంటే మీరు నా స్థాయికి మీరు సరిపోరని మీరు అన్నారు. అప్పుడు ఏమన్నారంటే నా స్థాయికి నేను సరిపోయే మంచితో చేస్తా అన్నారు. ఆయన ఏమన్నాడు, నీ స్థాయికి నేను సరిపోతాను అన్నాడు. అప్పుడు మీరేమన్నారంటే ఆయన మీకు క్వశ్చన్ వేశాడు, ఏది శ్రీకృష్ణుడు పూర్వజన్మ ఏమిటండి అని మిమ్మల్ని క్వశ్చన్ అడిగినాడు. నిజమే సార్, అబద్ధమా? పూర్వజన్మ శ్రీకృష్ణుడికి పూర్వజన్మ ఏమిటి చెప్పని మిమ్మల్ని అడిగినాడు క్వశ్చన్. నన్ను అడిగాడు. అడిగితే మీరు దానికి శ్రీకృష్ణుడికి పూర్వజన్మ ఎక్కడుంది, ఆయన విష్ణువు నుంచి వచ్చేవాడు కదా అని మీరు చెప్పారు. నిజమే, అబద్ధమా? చెప్పా. అదే సార్ మీరు చెప్పారన్నమాట. ఆ వీడియో నేను విన్నా. చెప్పాను, అవసరం రండి నిరూపిస్తా అన్నాను కదా, తీసుకోవాలండి నేను నిరూపిస్తాను కూడా చెప్పాను కదా. నేను ఫోన్ చేసి మరి సరిపోయింది కదా, ఇంకేం మరి ఇంకా ఈయనకు భాస్కర్ రాజు గారైతేనేమి, ఇంకా ఈయనైతేనేమి వాళ్ళైతేనేమి అంటే ఈయన అప్పుడు చెప్పాడు నాకు, ఈయన గోపి గారు ఏం చెప్పాడు, గోపి గారు మళ్ళా తర్వాత నేను గోపి గారితో ఒక రోజు కాల్ చేసి మాట్లాడితే అవన్నీ అబద్ధాలే, ఆ సాంబశివరావు మా దెబ్బని భయపడతాడు, రాడు ఏమి రాడు, ఉట్టి మాటలు అవన్నీ, అందుకే భాస్కర్ రాజు మీద చెప్తాడు. మళ్ళీ భాస్కర్ రాజు వస్తే మనం ఇంకొకరు తెమ్మంటాడు, మీరు చాగంటి తెమ్మంటాడు, మేము చాగంటి మేము ఎక్కడ తెమ్మంటావు అంటాడు. నేను అనలేదు కదా, ఇప్పుడు వాళ్ళు దేశ రాలేదు భాస్కర్ రాజుని, నేను చాగంటి తెమ్మని అనలేదు. భాస్కర్ రాజుని వినండి, నేను ఎందుకు చెప్పానండి ఆ మాట, వీళ్ళతో డిబేట్ చేయాలి, వీళ్ళు ఎందుకు పనికిరారు, వీళ్ళకి ఏం తెలియదు, సబ్జెక్ట్ తెలియదు. కానీ నేను ఎందుకు భాస్కర్ రాజుని తీసుకురమ్మన్నానంటే, ఇప్పుడు వీళ్ళతో డిబేట్ చేస్తే బూతులు మాట్లాడుకోవాలా, డిబేట్ కొనసాగదు. వాళ్ళ వీడియోలు చూస్తే మీకు అర్థమైంది వాళ్ళు ఏ విధంగా ప్రజలతో మాట్లాడతారు, ఫోన్ కాల్స్ అర్థమైంది. నిజమే సార్, ఇప్పుడు వాళ్ళతో నేను మాట్లాడతాను, ఏదన్నా ఒక మాట ర్యాష్కి వచ్చింది అనుకోండి, బూతులు మాట, వాళ్ళకి నాకు బూతులు డిబేటే ఉంటుంది తప్ప ఈ డిబేటే ఉండదు ఇంకా. అందువల్ల ఏంటంటే ఇప్పుడు భాస్కర్ రాజు లాంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళు కొంచెం సరే మామూలుగా మాట్లాడతారు కాబట్టి కాసేపు వాళ్ళతో మనం ఏదైనా డిస్కస్ చేయడానికి అవకాశం ఉంటుంది. నా ఉద్దేశం అది. అర్థమైందండి, నా స్థాయికి మీరు సరిపోరంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు బూతులేవు తప్ప ఇంక వాళ్ళకి ఎప్పుడన్నా వాళ్ళు హిందూ గ్రంథాల మీద కానీ దేని మీద అయినా మాట్లాడటం చూసారా మీరు, సబ్జెక్ట్ ఇవ్వటం? ఎప్పుడు బైబిల్ అయినా కానీ బైబిల్లో ఉన్నది దాన్ని ఇప్పుడు మేరీ మాత గురించి భాష ఉపయోగించి భయంకరంగా తిడతా మాట్లాడుతున్నారే, ఆ విధంగా ఉందా బైబిల్ ఎక్కడన్నా? లేదు సార్, నిజమే లేదు. నేను ఆ మాట గోపి గారిని అడిగితే గోపి గారు ఒక మాట అన్నారు, నన్ను నువ్వు ఎవరైనా కానీ కరుక్కు అడిగి ₹1,00,000 మరి ఏంది ఈయన 1,00,000 అంటాడు, కోటి సాని అవి అంటాడు, నిజమే అబద్ధం? అది మేము యేసు ప్రభు తండ్రి అట్లా కాదండి, బైబిల్ ఎక్కడన్నా ఉందా ఆవిడ గురించి తప్పుగా అపవిత్రంగా రాసి ఎక్కడన్నా బైబిల్లో ఉందా? ఎక్కడ బైబిల్ లేదు, బయట లేదు, ఎక్కడ లేదు, చర్చ లేదు. మరి లేనప్పుడు దాన్ని నువ్వు ఆ రకంగా నువ్వు మాట్లాడే మాటలోనే నీ సంస్కారం ఏందో నువ్వేందో అర్థమైపోతుంది ఆటోమేటిక్గా. వాళ్ళు డిబేట్లు చేయగలిగినటువంటి వ్యక్తులు ఆ విధంగా మాట్లాడతారా? నిజమే సార్, కరెక్టే సార్. డిబేట్లు చేయగలిగే వ్యక్తులు అటువంటి భాష వాళ్ళ నోటి నుంచి వచ్చిందా? డిబేట్ చేసేవాళ్ళు ఆ భాష ఎట్లా సార్? డిబేట్ చేసేవాళ్ళు 10 మంది వినేది కదా డిబేట్ అంటే. అందుకే నేను అంది ఏంటంటే మీరు నా స్థాయి సరిపోయేవాళ్ళు కాదు, మీ బ్యాచ్ మీరు గలీజు బ్యాచ్ మీది. నాకు వాళ్ళు కావాలా, ఎవరు బొక్కల డాక్టర్ కూడా తెలియదు, సబ్జెక్ట్ లేదు ఆయన దగ్గర కూడా. ఆయన కానీ ఇంకెవరైనా సరే అటు కొంచెం పెద్ద రకంగా ఉన్న వాళ్ళతో మనం మాట్లాడగలమండి ఏదన్నా. నిజమే సార్, లెగిస్తే బూతులు తప్ప ఇంక రెండోది తెలియనోడితో నేను డిబేట్ ఏం చేయాలా, ఏమని మాట్లాడాలి? వాడు ఏదో బూతులు తిడతాడు, నేను బూతులు తిట్టాలా, వాళ్ళ అమ్మలు వాళ్ళ అక్కలను తిట్టుకుంటూ కూర్చోవాలా? అది అవసరమా మనకి? ఏం అవసరం సార్. అందుకని నేను చెప్పింది ఆ మాట ఆ రోజు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు మనలాగా మొహాలు చూపించి ఏ రోజు మాట్లాడరు. నిజమే. ఇప్పుడు నా భయం ఏంటంటే వాళ్ళు అంతగా భయపడుతున్నారంటే వాళ్ళు ఖచ్చితంగా నేర చరిత్ర కలిగి ఉంటుంది వాళ్ళకి. అయితే మొహం చూపించుకుంటే మరి నిజమే కదా. మరి మీ ఫోటో ఎప్పుడు దాంట్లో ఉంది? నేను ఎప్పుడు ధైర్యంగా ముందుకు వచ్చి మాట్లాడుతున్నా కదా, మీరు ఆ విధంగా ముందుకు వచ్చి మాట్లాడంటే వాళ్ళు భయపడుతున్నారు. అంటే ఏంటంటే వీళ్ళకి ఖచ్చితంగా నేర చరిత్ర ఉంటుంది. వీళ్ళు ఏంటంటే ఆడవాళ్ళ మెడలో చైన్లు కొట్టేయటం కానీ, లేదంటే డ్రగ్స్ సప్లై చేయటం కానీ, లేదంటే ఇట్లా అమ్మాయిలను సప్లై చేయటం, బ్రోకర్ పనులు చేయటం కానీ, ఇట్లాంటి వాటిలో సంబంధాలు ఉన్న వాళ్ళే భయపడతారండి ముఖాలు చూపించుకోవడానికి. లేదంటే ధైర్యంగా వస్తారు. వీళ్ళకి ఖచ్చితంగా నేర చరిత్ర ఉంది, చూసి గుర్తుపట్టి వీడు పలానోడు అంటారు ఎవరని భయపడుతున్నారు వాళ్ళు.
తప్పులే ఇప్పుడు భయపడ మరి నిజమే తప్పులే ముఖం చూపించచ్చు కదా. మొహం చూపించచ్చు కదా ధైర్యంగా. ఇప్పుడు మేము ఎలా చూపిస్తున్నాం? మీరు కరెక్టే, నిజమే. మేము ధైర్యంగా ముందుకొచ్చి మీతో మాట్లాడుతున్నాం కదా ఇది ఇది అని. మరి అందువల్ల ఏంటంటే మనం డిబేట్ చెయ్యాలి అని అంటే మనం దానికి తగ్గ కొన్ని విలువలు ఉంటాయి. ఆ విలువలు లేనివాడితో మనం ఏం చేస్తాం? డిబేట్ చెబుతా డిబేట్లో వాళ్ళతో కూర్చోవాలంటే అమలక్కలు తిట్టుకుంటూ కూర్చోవాలి. అదే డిబేట్. ఇంకా మీరు చూసే డిబేట్ అదే అయింది ఇంకా. అందువల్ల ఏంటంటే పద్ధతి కలిగిన వాళ్ళు, మంచిగా మాట్లాడేవాళ్ళు, సబ్జెక్టు మీద అవగాహన ఉన్న వాళ్ళతో మనం మాట్లాడినా దానికి చూసే వాళ్ళకి కూడా పద్ధతి పోవడం అనేది ఉంటుంది. అది లేకుండా ఎవరితో పడితే వాడితో గలీజ్ వాళ్ళతో సాంబశివరావు డిబేట్ చేయమంటే నాకున్న విలువ పోయింది కదా. గలీజ్ ఉండి సాంబశివరావు గలీజ్ వాళ్ళతో డిబేట్ చేస్తున్నాడు ఏంటంటే నా విలువ పోయింది కదా. ఏం ఇలాంటి వాళ్ళతో చేస్తున్నాడని చాలా విలువైన మాట చెప్పాడు సార్. అది అందువల్ల ఏంటంటే నేను గలీజ్ వాళ్ళతో చేయను డిబేట్. ఏదైనా పెద్దరికంగా ఇప్పుడు మీరు ఎలా మాట్లాడుతున్నారు నాతోటి. సరే అట్లా ఇప్పుడు మీరు అన్నారు మా గ్రంథాల్లో లేదా ఆ విషయం అన్నారు మీరు. అన్నారు కదా అని చెప్పి నేను ఏదో ఆవేశపడిపోయి మిమ్మల్ని ఏం అనలేదుగా నేను. ఏమన్నా మీరు మాట్లాడే పద్ధతి మంచిగా ఉంది, పద్ధతిగా ఉంది కాబట్టి నేను పద్ధతిగా సమాధానం చెప్పాను. చాలా బాగుంది సార్ మీరు చెప్పింది. నా పద్ధతి అలాగ ఉంటుందండి. మీతో మాట్లాడుతుంటే ఇంకా మాట్లాడబుద్ధి అవుతుంది కానీ పెట్టే బుద్ధి కాదు సార్. చాలా సంతోషంగా ఉంది సార్. సంతోషం సార్. థ్యాంక్ యూ అండి. ఉంటాను మరి. మీరు ఒకసారి అది మళ్ళీ చెక్ చేసి నాకు చెప్పండి. 14 సార్ అదే సార్ చతుర్థ స్కందము 18వ అధ్యాయంలో సార్. నాకు గుర్తు సార్ చెప్పారు మీరు అప్పుడే నాకు గుర్తు సార్. ఓకే సార్ ఉంటా. గుర్తులేదు మళ్ళీ ఫోన్ చేయండి చెబుతా. లేదు సార్ గుర్తుంది సార్ నాకు. ఓకే ఓకే సంతోషం సార్. థ్యాంక్ యూ సార్.